వెల్కమ్ టు ఫుడ్ ట్రీ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనము కాల్షియము తర్వాత విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరికాయ ముక్కల పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఉసిరికాయ తొనల పచ్చడి కోసం నేను 2 kgs పెద్ద సైజు ఉసిరికాయలు తీసుకున్నాను. 2 kgs ఉసిరికాయలు కూడా ముందుగా మనము వాటర్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకుని శుభ్రంగా కడిగి తడి అనేది లేకుండా పొడి బట్టతో తుడుచుకుని ఆరబెట్టుకోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కుంటూ పొడి బట్ట మీద ఆరబెట్టుకోవాలి. ఇలా తుడుచుకుంటూ ఆరబెట్టుకుని తర్వాత మిగతా ప్రాసెస్ అనేది మొదలు పెట్టుకోవాలి. ఉసిరికాయల్ని ఆరబెట్టుకున్న తర్వాత 120 గ్రాములు వెల్లుల్లి పొట్టు ఒలిసి గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మనకి ఈ ఉసిరికాయలు ఘాట్లు పెట్టుకుంటూ మనం పీసెస్ లాగా తీసుకోవాలి. ఉసిరికాయల్లో మనకి విటమిన్ సి అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. ఇలా అన్ని ఉసిరికాయలని పీసెస్ తీసుకుని ఉంచుకోవాలి. ఇది 125 ml వాటర్ మెజరింగ్ గ్లాస్. దీంట్లో 1/2 గ్లాసు మెంతులు మనము దోరగా వేయించుకోవాలి. వేగిన మెంతులు ఇలా ప్లేట్లోకి తీసుకుని చల్లారనిచ్చుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఆయిల్ 125 ml గ్లాసుతో 3 లేదా 4 గ్లాసులు ఆయిల్ తీసుకోవాలి. ఇది నేను 400 ml ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉసిరి ముక్కలు వేయించుకుందాము. జస్ట్ మనం ఇలా ప్రెస్ చేస్తే చూడండి ఇలా 2 పీసెస్గా వచ్చింది చూడండి. ఈ స్టేజ్లో మనం తీసేసుకోవచ్చు. ఉసిరికాయ ముక్కలన్నీ వేయించుకున్న తర్వాత తిరగమాత కోసం ప్రిపేర్ చేసుకోవాలి. తిరగమాత కోసం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ముందుగా ఎండుమిర్చి వేసుకున్నాము. ఆ తర్వాత ఆవాలు, శనగపప్పు, ఆ తర్వాత వచ్చేసి మనకి మినప్పప్పు, ఇవన్నీ వేగిన తర్వాత కచ్చాపచ్చాగా తొక్కించుకున్న వెల్లుల్లి, తర్వాత కరివేపాకు కూడా అలా 1 నిమిషం వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 1/2 స్పూను పసుపు వేసుకుందాము. ఇప్పుడు ఈ చల్లారిన మెంతులు, ఒక ఫుల్ గ్లాసు ఆవాలు కలిపి మెత్తగా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఒక 2 గ్లాసెస్ లావు ఉప్పు, ఇది ఒక 2 గ్లాసెస్ అంచులకి సమానంగా తీసుకుని ఇది కూడా మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుని పచ్చడిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ వేయించి ఉంచుకున్న ఉసిరికాయ ముక్కలు తర్వాత తిరగమాత కూడా చల్లారిన తర్వాత ఈ పచ్చడి కలుపుకుందాము. ముందుగా ఈ తిరగమాతలోకి మనం ఉసిరికాయ ముక్కల్ని వేసుకుందాం. ఆ తర్వాత వచ్చేసి ఉప్పు, కారము 2 గ్లాసులు. ఇది మనం ఉప్పు 2 గ్లాసులు తీసుకున్నాము. కారము 2 కానీ 2.5 కానీ, ఇది మనకి కారము అవసరాన్ని బట్టి. ఆ తర్వాత వచ్చేసి మనకి ఆవపిండి, మెంతిపిండి పౌడరు, 1 గ్లాసు నిమ్మరసం, తర్వాత పొట్టొల్చి ఉంచుకున్న వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కూడా చక్కగా మొత్తం ముక్కలన్నిటికీ పట్టేటట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది 3 రోజుల పాటు మనము ప్రతిరోజు మనకి 3 రోజుల వరకు కూడా ముక్కకి ఉప్పు అది కారము చక్కగా పట్టి మనకి కరెక్ట్ టేస్ట్ 3వ రోజుకి తెలుస్తుంది. ఒకవేళ ఉప్పు కానీ అలాంటివి ఏమన్నా తక్కువగా అనిపిస్తే కూడా మనం ఆ టైంలో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ మొత్తం ప్రాసెస్లో ఎక్కడా కూడా మనకి వాటర్ అనేది తగలకుండా చూసుకోవాలి. మనకి ఉసిరికాయ పచ్చడి అనేది యాసిడ్ ఉంటుంది, అంటే సిట్రస్ బాగా ఎక్కువ విటమిన్ సి ఉండే ఫ్రూటు కాబట్టి మనము ఎప్పుడు కూడా పింగాణి వాటిలో కానీ లేదా గాజు పాత్రల్లో కానీ లేదంటే టప్పర్వేర్ ఎయిర్ టైట్ కంటైనర్స్లో కానీ ఉంచుకోవాలి. అందరూ కూడా ఈ కొలతలతో ఉసిరికాయ ముక్కల పచ్చడి ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మరియు మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫుడ్ ఫ్రీ ఛానల్. తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.